కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి క్రీస్తు వారు జన్మించినటువంటి రోజు అని మరి జన్మదినాన్ని చాలా ఘనంగా మరి వైభవంగా జరిపించుకుంటున్నటువంటి రోజు ప్రియులారా. అయితే మరి యేసుప్రభు వారు ఈ 25నే పుట్టాడన్న మరి ఆధారం ఏమీ లేదు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరో ఒకరు ఇది మరి నిర్ణయించడం వల్ల ఇది యేసుప్రభు వారి జన్మదినంగా అందరూ కూడా పాటిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాళ్ళరా, యేసుప్రభు వారి లోకానికి వచ్చింది ఎందుకు వచ్చాడైనా అంటే ఒక మహత్తరమైనటువంటి పని ఉంది ప్రియులారా. అర్థమైందండి? ఒక చాలా ఉన్నతమైనటువంటి పని మీద ఈ లోకానికి వచ్చాడండి. అదేంటంటే మరి రాజ్య స్థాపన కొరకు. అది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. అది యేసుప్రభు వారి జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ప్రియులారా. అది అసలు యేసుప్రభు వారు వచ్చిందే అందుకోసం, రాజ్యాన్ని స్థాపించడం కోసం. అర్థమైందండి? రాజ్యాన్ని ఎలా స్థాపించాలి? స్థాపించటానికి ఏం చెయ్యాలి ఈ లోకానికి వచ్చి అని అంటే, ప్రజలు ఆయనను వెంబడించాలి అని అంటే ఏ ఒక్క మహత్కార్యాలు సూచక్రియలు చెయ్యాలి. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకప్పుడు ఇశ్రాయేలీలను నడిపించినటువంటి నాయకుడు మోషే గారు. మరి మోషే గారిని ఇశ్రాయేలీలు అందరూ వెంబడించాలి అని అంటే ఆయన ద్వారా ఏదో జరగాలి. ఒక నాయకుడిని వెంబడించాలి అని అంటే, ఒక వ్యక్తిని ఒక సైన్యం వెంబడించాలి అని అంటే అతడు గొప్ప వ్యక్తి అయి ఉండాలి. అతని ద్వారా ఏవో గొప్ప కార్యాలు జరిగి ఉండాలి. అంతే తప్ప మామూలుగా కూడా ఎవరు వెంబడించరు. అంతేనా? మోషే గారిని ఆ ప్రజలు ఎందుకు వెంబడించారు? ఆయన ద్వారా దేవుడు కొన్ని మహత్తరమైనటువంటి కార్యాలు, ఎవరి వల్ల జరగనటువంటి కార్యాలు అతని ద్వారా జరిగాయి కనుక, దేవుడు జరిగించాడు కనుక ఇశ్రాయేలీలు మోషేని వెంబడించారు. దేవుని పిల్లలారా, మోషే వంటి ప్రవక్తే యేసుప్రభు వారు అని మరి అపోస్తుల కార్యాలలోను మరి ద్వితీయోపదేశ కాండంలోను మనం చదువుకుంటాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండంలోనేమో మోషే వంటి ప్రవక్తను దేవుడు పుట్టిస్తాడు అని చెప్పాడు. మరి అపోస్తుల కార్యాల్లో అది నెరవేర్పు మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే వంటి ప్రవక్త ఎవరో కాదు, యేసుప్రభు వారి అనే విషయాన్ని చెప్పాడండి. అర్థమైందా? ప్రియమైన దేవుని పిల్లలారా, మోషేని వెంబడించాలి అని అంటే అతని ద్వారా అద్భుతాలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి, సూచక్రియలు జరగాలి ప్రియులారా. ఏమండి? ఏదో ఒకటి గొప్పదైనది జరగాలి. ఆ జరిగితేనే అతన్ని వెంబడిస్తారు. అలాగే వెంబడించారు ప్రియులారా. యేసుప్రభు వారికి విషయానికి వస్తే ప్రియులారా, నిజంగా యేసుప్రభు వారు జీవించినటువంటి కాలంలో మరి ఎన్నో అద్భుతాలు చేయడం జరిగిందండి. మనం మార్కు సువార్తలో కూడా చదువుకుంటూ వస్తున్నాం. యేసుప్రభు వారు ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చారు. ఒక గిన్నెసెరతులో అనేటువంటి ఆ ప్రాంతంలో మరి ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తి గాయపరచబడుతూ తాను గాయపరుచుకుంటూ మరి సంఖ్యలతో మరి సంఖ్యలను తుత్తినీలుగా చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి ఆ వ్యక్తిని బాగు చేసినటువంటి సంఘటన మరి యేసుప్రభు వారు చేసినటువంటి అది గొప్ప అద్భుతం ప్రియులారా. ఇంకా అనేక మందిని యేసుప్రభు వారు స్వస్థపరిచారు, గుడ్డి వారికి చూపించారు,
పిల్లరా కుంటివారికి కాళ్ళు ఇచ్చాడైనా నడిపింపజేశాడు, నడవమన్నాడు, నడిచారు వాళ్ళు. కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. ఏమండి? అంతేకాకుండా ఇంకా 38 ఏండ్ల నుండి రోగం, అతను కూడా శుద్ధి అయ్యాడు. ఏమండి? ఇంకా అతని వస్త్రపు చెంగు ముట్టినటువంటి 12 ఏండ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ బాగుపడింది. ఇలా ఎన్నో అద్భుతాలు జరుగుతూ వచ్చాయి ప్రియులారా. ఇంకా చెప్పాలంటే చనిపోయిన వారు కూడా తిరిగి లేపారు. యాయీరు కుమార్తె, ఏమండి? యాయీరు కుమార్తె బ్రతికింపబడింది. ఇంకా చెప్పాలి, లాజరు బ్రతికింపబడ్డాడు 4 రోజుల తర్వాత. ఇలా ఎన్నో అద్భుతాలు జరుగుతూ వచ్చాయి ప్రియులారా. ఎన్నో జరిగాయి. ఇవన్నీ యేసు దేవుని కుమారుడని నమ్మునట్లు ఇవన్నీ జరిగాయి, వ్రాయబడ్డాయి కూడా. అర్థమవుతుందండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసును వెంబడించటానికి కూడా మరి ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి ప్రియులారా. గాలి తన యొక్క మాటకు లోబడింది. ఏమండి? సముద్రము తన మాటకు లోబడింది. ప్రకృతే ఆయన మాటకు లోబడుతుంది ప్రియులారా. యేసు మాట అంటే గజగజలాడిపోతాయి దెయ్యాలు. అర్థమైందండి? దెయ్యాలు కూడా యేసు మాటకు గజగజలాడిపోతాయి. దెయ్యాలు వేడుకున్న యేసు ప్రభు వారిని, అయ్యా మమ్మల్ని అప్పుడే బాధించడానికి వచ్చేసావా? ఒకవేళ మమ్మల్ని పంపించాలని అనుకుంటే ఇదిగో ఆ పందుల మందలోనికి పంపించు అని వేడుకున్నాయి ప్రియులారా. భయపడిపోతున్న యేసు ప్రభు వారంటే భయపడిపోవలసిందే. కాబట్టి ప్రియులారా, ఆ దెయ్యాలను వెళ్ళగొట్టాడు, ఎందరో రోగులను స్వస్థపరిచాడు. ఏమండి? ఇంకా చెప్పాలంటే ప్రియులారా, ఎందరికో ఆహారం పెట్టాడు ప్రియులారా. ఆయన చేసిన కార్యాలు మనుషులలో ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా చేసినటువంటి సందర్భాలు ఉండవు ప్రియులారా. ఏమండి? యేసుప్రభు వారు చేసినట్టుగా, యేసుప్రభు వారు జరిగించినట్టుగా మరి అద్భుతాలు నిజంగా ఎప్పుడూ జరగలేదంటండి. నిజంగా ప్రజలే సాక్ష్యం ఇచ్చారు. అర్థమైందా? ఎప్పుడు చూడనివి చూస్తున్నాం అన్నారు వాళ్ళందరూ కూడా. ఆశ్చర్యపోయారు. ఇదో గుడ్డివారు చూస్తున్నారంటే అంతకుముందు ఎప్పుడు జరగలేదు. మగవారు ఇదిగో మాట్లాడుతున్నారు. అవన్నీ ఎప్పుడైనా జరిగాయంటే ఎప్పుడు జరగలేదు ప్రియులారా. ఇలాంటి అద్భుతాలు యేసుప్రభు వారి ద్వారా ఎన్నో జరిగాయి ప్రియమైన దేవుని ప్రియులారా. ఇవన్నీ ఎందుకు జరుగుతూ వచ్చాయి అని అంటే ప్రియులారా, తర్వాత యేసుప్రభు వారిని ప్రజలు వెంబడించాలి. అంతేకాకుండా ఈరోజు మనము కూడా ఆయన్ని వెంబడించాలి అని అంటే ఇవన్నీ అవసరం. అర్థమైందండి? వ్రాయబడిన మాటే, మనం చెప్పుకుంటున్నటువంటి మాట కాదు ఇది. అర్థమైందా ప్రియులారా? మనకి యోహాను సువార్త 20:30 మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ద్వారా ఇంకా అనేకమైనటువంటి అద్భుతాలు జరిగాయి. అవన్నీ కూడా ఈ గ్రంథమందు వ్రాయబడలేదు అని చెబుతూ, యేసు దేవుని కుమారుడని నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. అంటే అద్భుతాలు ఎందుకు జరిగాయి అన్నమాట? ఆయనను వెంబడించుట కొరకు. ఆయనను వెంబడించాలి. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరినైనా వెంబడించాలి అంటే ఏదో గొప్ప కార్యమైన చేసి ఉండాలి, ఏదో గొప్ప మేలన్నా చేసి ఉండాలి. అంతే కదా? అలాగైతేనే మనుషులు అతన్ని వెంబడిస్తారు ప్రియులారా. యేసుప్రభు వారిని ఎందుకు వెంబడిస్తున్నారు ప్రపంచం అంటే, ఎవ్వరి వలన కానిటువంటి మరి స్వస్థతలు, అద్భుతాలు, ఎన్నో కార్యాలైనా చేయడం జరిగింది ప్రియులారా. ఈరోజు ప్రపంచం ఆయన్ని వెంబడిస్తుంది. అర్థమైందా? ప్రపంచమే ఆయనను శకపురుషుడిగా గుర్తించింది ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రపంచమంతా 2025 అని రాసుకుంటుంది అని అంటే యేసుప్రభు వారు శకపురుషుడు అని ఒప్పుకుంటుంది కూడా ప్రియమైన దేవుని పిల్లలారా. అన్నిటి మీద 2025 సంవత్సరం, 2025 డిసెంబర్ 25 అని రాస్తున్నామంటే ఎవరు జన్మించారని, ఎవరి లోకానికి వచ్చారని ఈ లెక్క వేస్తున్నారు, ఈ సంఖ్య వేస్తున్నారు. యేసుక్రీస్తు వారు జన్మించి ఇంతకాలం అయింది ప్రియులారా. శకపురుషుడుగా ఆయన ఉన్నాడు. అంటే ఎంత ఉన్నతమైన వాడో
అనేది మనకు అర్థం అవ్వాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంతో ఉన్నతమైన వాడండి. ఒక వ్యక్తి శకపురుషుడిగా ఉన్నాడు అని అంటే, ప్రపంచము గుర్తించేదిగా ఉన్నాడంటే మరి ఆయన ఏదో సామాన్యుడు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏదో ప్రజలు ఆయన మరి మాటలకు మరి అసూయ చెందుతున్నారు కానండి చాలామంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనను ప్రపంచం గుర్తించింది. ప్రపంచం ఏదో ఎక్కడో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో జన్మించినటువంటి ఆయన ఏమండి, ఆయన ప్రపంచవ్యాప్తమయ్యారంటే ఆయన సామాన్యుడు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. సామాన్యుడు కాదండి ఆయన. ఒక మహాదేవుని కుమారుడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక దెయ్యాలు అంటున్నాయండి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అన్నాయి. అందరూ కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు దేవుని కుమారుడివి. ఒకనాడు పేతురుని అడిగాడు, ఇదిగో ప్రజలందరూ ఏమని చెప్పుకుంటున్నారు నా గురించి అంటే, ప్రవక్తవని చెప్పుకుంటున్నారు, ఏలియావని చెప్పుకుంటున్నారు. ఏమండి, ఇలాగా ప్రజలందరూ వారి వారి ఆలోచనలు బట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే మీరేం చెప్పుకుంటున్నారయ్యా అంటే, పేతురు అన్న మాట, నువ్వు సజీవుడవగు దేవుని కుమారుడవు, దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు పేతురు గారండి. అయ్యా, నీకు బయలుపరిచింది దేవుడే అంటే, దేవుడు పేతురు గారి ద్వారా బయలుపరిచినటువంటి విషయం ఏంటంటే, యేసుప్రభు వారు ఎవరంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. క్రీస్తు అనేటువంటి పదంలో ఉన్న మాట ఏంటంటే ప్రియులరా, అభిషక్తుడు, అభిషేకించబడినటువంటి వాడు. ఏమంటే ఈరోజు ఈ పదాలు సండే స్కూల్లో అడుగుతుంటారండి. సండే స్కూల్ క్లాసెస్లో అడుగుతుంటారు. యేసు అంటే ఏంటమ్మంటే రక్షకుడు అని చెప్తారు. క్రీస్తు అంటే ఏంటమ్మంటే అభిషక్తుడు అని చెప్తారండి. మరి అభిషక్తుడే ఎలా అభిషక్తుడయ్యాడో, మరి ఆయన ఎలా అభిషేకించబడ్డాడు, ఎందుకు అభిషేకించబడ్డాడు అనేది చాలామందికి తెలియదు ప్రియులారా. చాలా బాధాకరం కదా నిజంగానేది. క్రీస్తు వారిని, క్రీస్తు అనేటువంటి పదానికి అభిషక్తుడు అని చెప్పుకుంటున్నారు, రైటే కాదనమ్మా. ఏమండి, క్రీస్తు అనేటువంటి మాటకు అభిషక్తుడు, ఏమండి రైట్, క్రీస్తు అభిషక్తుడు. ఏమండి, యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు అనేటువంటి పేరు పెట్టబడిందండి ఆయనకి. మనందరికీ తెలిసేది. ఏమండి, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదు అన్నాడు. అంతేకాకుండా ఆయనకి యేసు అని పేరు పెడతామన్నాడు. యేసు అని పేరు పెట్టమన్నాడు దేవదూత. నువ్వు యేసు అని పెట్టారు ఆయనకి. యేసు అనగా రక్షకుడు అని పేరు పెట్టారు ప్రియులారా. రక్షకుడు అనేటువంటి నామం ఆయనకి ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. రక్షకుడు అనేటువంటి నామం ఉంది ఆయనకి. అర్థమైందా? ఈ రక్షకుడే రక్షకుడు అని ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో, యేసైతే రక్షకుడని మనం చెప్పుకుంటున్నామో అదే యేసు ప్రభువు అయ్యాడు. అర్థమైందా? ఇది మనం చెబుతున్న మాట కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. అపోస్తులు రూఢిగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నిజంగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనం మనందరికీ తెలిసిందే. అర్థమైందా ప్రియులారా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనం చదువుదాం ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు సిలువ వేసిన ఈ యేసునే, అర్థమవుతుందండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే. ఇప్పుడు యేసు అనటానికి లేదు ప్రియులారా. అర్థమైందండి? పుట్టినప్పుడు యేసు, అర్థమైందండి, తర్వాత ఆయననే ఎవరిగా నియమించాడు? దేవుడు ఆయనను ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. అర్థమవుతుందండి అందరికీ? ఇప్పుడు యేసు ఎవరు? ఇప్పుడు ప్రభువు క్రీస్తు. అర్థమైందండి? ప్రభువు అనగా రాజు, క్రీస్తు అనగా అభిషక్తుడు, ఆ రాజుగా అభిషేకించబడిన వాడు. అర్థమైందండి? దేవుని చేత అభిషేకించబడిన వాడు అన్నమాట ప్రియమైన దేవుని పిల్లలారా. క్రీస్తు అనగా ప్రభువు అనగా ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు. మీరు సిలువ వేసి చంపేశారే,
ఆ యేసునే, మరొకరినేం కాదు. ఏ యేసునైతే మీరు చంపేశారో ఆ యేసు అలాగే ఉండిపోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువుగాను క్రీస్తుగాను ఆయన నియమించబడ్డాడు అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థమైందండి అందరికీ? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించబడ్డాడు. ఎవరు నియమించారంటే దేవుడు నియమించాడు. ప్రభువుగా నియమించాడు, క్రీస్తుగా నియమించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు అనగా రాజు, అర్థమైందా? క్రీస్తు అనగా అభిషక్తుడు. అభిషక్తుడు అంటే అభిషేకింపబడిన వాడు. దేవుడు అభిషేకించాడు. ఎవరిగా అభిషేకించాడు? ప్రభువుగా. అర్థమైందండి? అంటే రాజుగా అభిషేకించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు ఇంతకీ దేనికి రాజు అయినా అంటే ఒక ఉన్నతమైనటువంటి రాజ్యం ఒకటి ఉంది, దానికి రాజు అయినా. అర్థమైందండి? ఓ పిలాతు ముందు నిలబడ్డాడు. నువ్వు రాజువా? వీళ్ళందరూ అంటున్నారు కదా, నువ్వు రాజువేనా అని అడిగాడు. అవును, నువ్వు అన్నట్టు నేను రాజునే. నా రాజ్యం అయితే ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే క్రీస్తు పరిపాలిస్తున్న లేదా ప్రభువుగా ఉన్నటువంటి ఆయన రాజ్యము లోక సంబంధమైనది కానే కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థమైందా? లోక సంబంధమైనది కాదు, లోక సంబంధమైనది కాదు. రాజ్యం అనేది లోక సంబంధమైనది కాదు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఏమండి, యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఆ రాజ్యం కొరకే వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రాజ్యాన్ని స్థాపించడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం అనేది జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే పరలోక సంబంధమైనటువంటి ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చాడండి యేసు ప్రభువారు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అనుకో, ఇదిగో నీకు అప్పగించకుండా నా సేవకులు ఎప్పుడూ ఆపేద్దరు. అంతేనండి? లోక సంబంధాలు ఏం చేస్తారు? లోకములో ఎవరికి కూడా ఒకవేళ తప్పు చేసినా శిక్ష పడకుండా చూసేటువంటి బాధ్యత లోకాంది. అంతే కదండి? ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువు వారు ఏ నేరం చేయలేదు పిల్లలారా. ఏమండి? రైట్. అయితే ఒకవేళ యేసు ప్రభువు వారు లోక సంబంధం అనుకోండి, లోకములో ఉన్నవారు ఎప్పుడూ ఆయన్ని విడిపించకపోదురు. కానీ ఆయన రాజు అయి ఉన్నది ఈ లోక సంబంధమైన రాజ్యానికి కానే కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే పరలోక సంబంధమైన రాజ్యము. అదవుతుందా దేవుని పిల్లలారా? ఈ రాజ్యం మనం చూస్తే పిల్లలారా, ఈ రాజ్యాన్ని గురించి ప్రవక్తలు ఎందరో ప్రవచించారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదవుతుందా లేదా అందరికీ? ప్రవక్తలు ఎందరో ప్రవచించారు. అలాంటి ప్రవక్తలలో మరి ఒకడు యెషయా గారు. యెషయా గారు రాజ్యానికి సంబంధించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయండి ఆయన రాసినటువంటి గ్రంథమందు. మనందరికీ తెలిసినటువంటి ఒక లేఖనాన్ని మనం పరిచయం చేసుకోగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తేనండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఏమన్నాడంటే ఇది మనందరికీ తెలిసిన వచనమే. అర్థమైందండి? ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే ప్రియమైన దేవుని పిల్లలారా. రైట్. ఆ మాట మనం చూస్తే అంత్యదినాలలో ఒకటి జరగబోతుంది. ఏమండి? రాజ్యాన్ని గురించిది ఎప్పటి ప్రణాళిక కాదు. అర్థమైందండి? కానీ ఆ ప్రణాళిక ఇప్పటికీ అర్థం కాలేదంటే చాలా విచారకరమండి. యేసుప్రభు వారు ఈ లోకానికి రాజ్య స్థాపన కొరకు వచ్చాడు అనే సంగతి ఇప్పటి వరకు అర్థం కాలేదంటే చాలా విచారించదగినటువంటి విషయం ప్రియమైన దేవుని పిల్లలారా. అంతేనా? మరి ఎన్నో వందల వేల సంవత్సరాల క్రిందట ప్రవక్తలు ప్రవచించారు ప్రియులరా ఈ రాజ్యాన్ని గురించే, ఈ రాజ్య స్థాపన గురించి ప్రవక్తలు ప్రవచించారు. అదిగో యెషయా గారు ప్రవచిస్తున్నటువంటి ప్రవచన వాక్యంలో మనం చూస్తే ఏమంటున్నాడు చూడండి, అంత్య దినాలలో
ఆ అంత్య దినాలలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అన్నాడండి. అర్థమైందండి? ఇది అంత్య దినాలలో కట్టబోతున్నటువంటి ఒక మహాపర్వతం అన్నాడండి. పర్వతం అనగా ఎత్తైనది, ఉన్నతమైనది అనేటువంటి అర్థములో ఈ పదాలు వాడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. యెషయా గారు చాలా ఉన్నతంగా ఉపయోగిస్తాడండి. ఆయన వ్రాస్తున్నటువంటి మాటలు ఏదైనా వర్ణించడానికి ఉపయోగించేటువంటి పదాలు చాలా ఉన్నతంగా ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా. సంఘము కూడా అంత ఉన్నతంగా ఉండబోతుంది, అంత ఎత్తుగా. ఏమండి? సంఘం అనేది అంత ఉన్నతంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మరి ప్రవక్త ద్వారా మరి తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత ఎత్తుగా ఉండబోతుంది, ఎంత ఉన్నతంగా అంటే ఎంత ఎత్తులో అంటే అంత ఎత్తులోకి వెళ్ళి మనం ఆరాధించాలంటే కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. అర్థమైందా? మనం ఏమైనా కొండలకు వెళ్ళాలా, పర్వతాల మీదకి వెళ్ళి ఆరాధించాలా? కాదు. మనం ఆరాధించేటువంటిది ఆ మందిరం, సంఘం ఏదైతే ఉందో అది కొండల కంటే ఎత్తైనది. అర్థమైందండి? కొండల కంటే ఎత్తైనది అంటండి. అసలు ఆ సంఘం గురించి అర్థం కాలేనప్పుడు అది ఎంత ఎత్తైనది ఏమర్థమవుతుంది జనాలకి? అంతేనా? సంఘము గురించి అర్థం కాలేదు. ఆయన ఏ ఉద్దేశంతో యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారో ఆ ఉద్దేశం అర్థం కాలేదు ఈ సమాజానికి. మరి ఆ మందిరం యొక్క, ఆయన స్థాపించినటువంటి ఆ రాజ్యం యొక్క మహిమ ఎక్కడ అర్థమవుతుందండి? ఆ ఉన్నత స్థితి ఎక్కడ అర్థమవుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా? ఎక్కడ అర్థమవుతుంది? ఇంకా ఏం తెలుస్తుంది? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక దాని గురించి మనకు తెలియనప్పుడు అది ఎంత గొప్పదో మనకేం తెలుస్తుందండి? అర్థమైందా? ఒక దాని గురించి మనకు తెలియదండి అసలు. అది ఎంత ఉన్నతమైందో మనకేం తెలుస్తుంది? ఇంకా తెలియదు కదా. అలాగే ప్రియులారా, సంఘము గురించి అనగా ఇది రాజ్యము గురించి, ప్రభు స్థాపించినటువంటి ఆ రాజ్యం గురించి ప్రజలకు తెలియనప్పుడు దాని యొక్క ఔన్నత్యం ఇంకేం తెలుస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా? మొదటి తిమోతి పత్రిక అండి, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనం చదువుదాం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదామండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల, ఇక్కడ చూడండి ప్రియులారా, దేవుని మందిరములో అనగా ఆ జీవము గల దేవుని సంఘములో అనేటువంటి మాట కనపడుతుందా మనకి? అంటే మందిరం అనగా ఏంటంటే మందిర పర్వతం అని చెప్తున్నాడు చూసారా? ఎక్కడ? యెషయా గారు చెప్తున్నాడు కదా. దాని యొక్క మహిమ అన్నమాట అది, దాని యొక్క ఉన్నత స్థితి. మందిరము ఎంతగా ఎత్తుగా ఉంటుందంట? పర్వతముల కంటే ఎత్తుగా ఉంటుంది, కొండల కంటే ఎత్తుగా ఉంటుంది. అర్థమైందండి? కొండల కంటే పర్వత శిఖరమున స్థిరపరచబడి అంత ఎత్తులో. అంటే అంత ఎత్తులో అని కాదు ఉద్దేశం ప్రియమైన దేవుని పిల్లలారా. సంఘము ఉన్నత స్థితిని గురించి మాట్లాడుతున్న మాట ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రభువు అంత ఉన్నతమైన దానిని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏదో సామాన్యమైనది కాదు. సంఘం అంటే ఏదో మామూలుగా ఈ లోకములు ఉండేటువంటి సంఘాలు ఉంటాయి చూసారా, యూనియన్స్, అలాంటిది అనుకుంటారేమో పొరపాటు ప్రియులారా. ఏమండి? ఇదిగో హక్కుల కోసం పోరాడేటువంటి యూనియన్స్ ఉంటాయి, సంఘాలు. ప్రతి ఒక్కరికి సంఘాలు ఉన్నాయి. అర్థమైందండి? కార్మిక సంఘాలని, ఉపాధ్యాయ సంఘాలని, ఇలా ఎన్నో సంఘాలు ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రతి ఒక్కరికి కూడా ఏదో సంఘం ఉంది. అలాంటి సంఘాలు అనుకుంటున్నారేమో, కాదు. యేసుప్రభు వారు స్థాపించటానికి వచ్చినటువంటి సంఘం ఏదైతే ఉందో అది చాలా ఉన్నతమైనది ప్రియమైన దేవుని పిల్లలారా.
అర్థమైందా? అది ఎంత ఎత్తైనదంటే కొండల కంటే ఎత్తుగా ఎత్తబడినటువంటి సంఘం. అంటే అంత ఉన్నతంగా ఉన్నటువంటి సంఘం ప్రియమైన దేవుని పిల్లలారా, అంత ఉన్నతమైంది. అర్థమైందా? అంత ఉన్నతమైనది ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమన్నాడంటే మరొక మాట, జకర్యా గ్రంథము 6వ అధ్యాయం, ఇది మనకు తెలిసినటువంటి మాటలే, ఒక్కసారి గుర్తు చేస్తున్నాను ప్రియులారా. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూస్తే, జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12 నుంచి కొన్ని వచనాలు 14 వరకు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురు అని ఒకడు కలడు, అతని స్థలములో నుండి చిగుర్చుతాడు. ఆయన ఏం చేస్తాడు? యెహోవా ఆలయాన్ని కడతాడు. అతడే ఆ చిగురే చిగుర్చి ఆలయాన్ని కడతాడు. అతడు ఘనత వహించుకొని, ఎవరు? అది యేసుప్రభు వారు. అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానమైన యోచనలు కలుగును. ఆ ఇద్దరెవరు అంటే ప్రియమైన దేవుని పిల్లారా, కొత్త నిబంధనలో కూడా ఉభయులు అనేటువంటి పదం వాడాడండి. మన ఉభయులను ఏకం చేసినను వ్రాయబడింది. అర్థమైందా? కొలసీ పత్రికలు 2. ఎవరి గురించి అది? అన్యజనులు, ఇశ్రాయేలీలు. మన ఉభయులను ఏకం చేశాను అంటే ధర్మశాస్త్రాన్ని అడ్డం లేకుండా ఎత్తేసి ఏం చేశాడు? వీరిద్దరిని కూడా ఏకం చేశాడు. ఇదిగో ఈ చిగురు అనేటువంటి ఈయన వచ్చి ఏం చేస్తాడు? యెహోవా ఆలయాన్ని కడతాడు. 3వ అధ్యాయంలో కూడా చూడండి, 8వ వచనం నుంచి, 3వ అధ్యాయం 8వ వచనం నుంచి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం నుంచి. యెహోషువ సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకించవలెను. ఏదనగా చిగురును అను నా సేవకుని నేను రప్పించబోతున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడండి ఒకసారి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. ఇక్కడ కూడా ప్రియమైన దేవుని పిల్లారా, చిగురు అనేటువంటి ఆయన రాబోతున్నాడు. అక్కడ 6వ అధ్యాయం 12వ వచనంలోనేమో ఆ చిగురు అనేటువంటి ఆయన ఏం చేస్తాడు? ఆలయాన్ని కడతాడు, యెహోవాకు ఆలయాన్ని కడతాడు. ప్రియమైన దేవుని పిల్లారా అన్నాడు. ఆయనే కడతాడు ఆలయాన్ని. కట్టి ఆయనే సింహాసనాసీనుడు అవుతాడు. అంటే ఏమవుతాడు అనమాట? రాజు అవుతాడు అని ముందుగా ప్రవక్తలు ప్రవచించారా? జకర్యా గారు ప్రవచించారా? ఉభయుల్ని ఏకం చేస్తానన్నాడు. ఏకం చేశాడా? చేశాడు. ఎఫెసీ పత్రికలో, ఎఫెసీ పత్రిక కదా 2వ అధ్యాయం 11 నుంచి. ఉభయుల్ని ఏకం చేశాడు. ఉభయులు అనగా ఎవరు? ఇశ్రాయేలీలు, అన్యులు. ఇశ్రాయేలీలకేమో ధర్మశాస్త్రము అనేది అడ్డుగా ఉంది, అన్యజనులకేమో పాపమేమో అడ్డుగా ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని దగ్గరికి చేరకుండా వీరిద్దరిని కూడా ఏకం చేశాడు. ధర్మశాస్త్రం అనేటువంటి గోడను పడగొట్టాడు. ఇంకొక మాట చెప్పాలంటే, ఇటు దేవుని పిల్లలు అవ్వకుండా ఉండడానికి అడ్డుగోడగా ఉన్నది ఏంటంటే ధర్మశాస్త్రమే.
ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇప్పుడు ఏమండి, ఒకప్పుడు మీరు దూరంగా ఉన్నారు, ఇప్పుడు క్రీస్తు యేసు రక్తమునందు మీరు సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును అంటాడు చూసారా, మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా ఇదిగో మన మధ్య అడ్డుగోడగా ఉన్నటువంటిది ఏంటంటే, అదిగో విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి, ఇక్కడ చూడండి, మన ఉభయులను ఏకం చేసెను. అలా ప్రియులు చూసారా, ఉభయులు అనగా ఎవరనమాట? అన్యజనులు, ఇశ్రాయేలీలు, వీరిద్దరిని కూడా ఏకం చేశాడు, ఒకటిగా చేయడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుప్రభు వారు అందరినీ ఏకం చేయడానికి వచ్చాడు. ఇక్కడ ఏకమైన తర్వాత యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అన్యుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, అందరూ కూడా ఒకటే. ఇప్పుడు చూసారా, అందరూ ఒకటే. ఒకప్పుడు వేరు, ఇశ్రాయేలీలు దేవుని పిల్లలు వాళ్ళంతే. కానీ ఇప్పుడు అందరూ దేవుని పిల్లలు అవ్వడానికి గొప్ప అధికారం ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అప్పటికి ఇప్పటికి చాలా తేడా అండి. ఒకప్పుడు ఇశ్రాయేలీలు మాత్రమే దేవుని పిల్లలు, కానీ ఇప్పుడు అందరూ కూడా దేవుని పిల్లలు అయ్యేటువంటి అర్హత, అధికారము ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇచ్చాడా? ఈ అధికారాన్ని మనం ఏం చేయాలి? ఈ హక్కును మనం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. అర్థమైందండి? మన రాజ్యాంగం కూడా మనకు కొన్ని హక్కులు ఇచ్చిందండి, మనం ఏం చేయాలి? వాటిని ఉపయోగించుకోవాలి. అర్థమైందండి? అలాగే మన దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారం ఏంటి? మీరు దేవుని పిల్లలు అయ్యేటువంటి అధికారం మీకు ఉంది, ఇచ్చాడు. అంటే ఇప్పుడు నేను దేవుని పిల్లవాడిని అవ్వడానికి అవకాశం ఉంది, నేను దేవుని పిల్లలలో చేర్చబడటానికి నాకు అవకాశం ఉంది, మనందరికీ చేర్చబడేటువంటి అవకాశం ఉంది. కనుక మనం ఆ దేవుని పిల్లలమయ్యేటువంటి అవకాశాన్ని, అర్హతను, అధికారాన్ని మనం పొందగలిగాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరిచ్చారు మనకి అధికారం? ఏమండి, యేసుప్రభు వారి లోకానికి రావడం వల్ల అధికారం వచ్చిందండి. లేదంటే మనం దేవుని పిల్లలు అయ్యేటువంటి అధికారం ఉందా మనకి? ఎందుకు పనికిరాని వారిగా మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసినటువంటి దౌర్భాగ్యులమండి. అర్థమైందండి? కానీ యేసుప్రభు వారు ఈ లోకానికి రావడం వల్ల ఏం జరిగిందంటే, మన ఉభయులను అంటే ఇశ్రాయేలీలను మనల్ని కూడా ఏకం చేసి ఒక రాజ్యంగా చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రాజ్యమే క్రీస్తు యొక్క మహాసామ్రాజ్యము, క్రీస్తు సంఘం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది స్థాపించడానికే 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారండి. అది తెలియాలి సమాజానికి. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారో ఈ సమాజానికి ఇప్పటికీ చాలామందికి అర్థం కాలేదు. ప్రియులరా, యేసుప్రభు వారు ఎందుకు వచ్చారో అర్థమైతే, ఏమండి, ఇలాగా ఉత్సవాలు, పండుగలు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనలాగా బ్రతకడానికి ప్రయత్నిస్తారండి. అర్థమైందా? మనకేదండి పండగ అని అడుగుతారేమో ఎవరైనా. మనకి ప్రతి వారము పండగ ప్రియమైన దేవుని పిల్లలారా, అవునా? ప్రతి వారము పండగ. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడుకుంటే అప్పుడే పండగ మనకి. అర్థమైందండి? ఏమండి, సంఘములో ఉన్నాము అని అంటే ఇది చాలా గొప్ప విషయం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎంత ఉన్నతమైన వారు అనుకుంటున్నారు? సంఘాన్ని దేవుడు ఎంత ఉన్నతంగా పెట్టాడు. ఏమండి, సంఘములో ఉన్నాము అని అంటే మనం చాలా గొప్పవాళ్ళం. క్రీస్తు రక్తము చేత కడగబడి సంఘములో చేర్చబడ్డాము అని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా చాలా చాలా గొప్పవాళ్ళం అండి. కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అన్నాడు చూసారా, అలా మనము కూడా చాలా ఉన్నతమైన వారం. ప్రియమైన దేవుని పిల్లలారా, చేర్చబడనటువంటి వాళ్ళు ఇంకా క్రిందే ఉన్నట్లు లెక్క. అంత ఎత్తులోకి రాలేదు వాళ్ళు. అర్థమైందండి? అంత ఎత్తులోకి ఇంకా రాలేదు. అంటే ఎత్తులోకి ఎత్తబడడానికి వాళ్ళకి ఇష్టం అవ్వట్లేదు. మరి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి స్థాపించినటువంటి మరి సామ్రాజ్యాన్ని
రాజ్యాన్ని, సంఘాన్ని అంగీకరించలేని వారుగా ఇంకా క్రిందనే ఉండిపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లారా. అర్థమైందా? యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? రాజ్య స్థాపనకు. ఈ మన ప్రభువు రావడానికి ఎందరో ప్రవక్తలు ప్రవచించారు ప్రియమైన దేవుని పిల్లారా. ఆయన ఎందుకు రాబోతున్నాడో చెప్పారండి. జకరియా చదువు మనం. ఎందుకు చదువు ఏమని రాశాడు ఆయన జకరియా గారు? ఆయన రాజ్య స్థాపన చేస్తాడు, ఆ సింహాసనాసీనుడై ఉంటాడు. చిగురే, ఒక సామాన్యుడిగానే పుడతాడు, సామాన్యుడిగానే వస్తాడు. అంతే కదండి. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వాడండి. సామాన్యమైన కుటుంబంలో ఒక సామాన్యురాలు గర్భాన ఈ లోకానికి ప్రవేశించినటువంటి ప్రభు అండి. ఏమండి? ఎక్కడ స్థలం లేక, సత్రములో ఎక్కడ ఆయనకి స్థలం ఇవ్వలేకపోయారండి. ఏమండి? అందరూ బిజీ అయిపోయారు. అర్థమైందా మీకు? అన్ని చోట్ల బిజీగా ఉంది. కానీ సత్రములో ఎక్కడ ఆయనకి స్థలం లేకపోవడంతో చివరికి ఆయనను పరుండబెట్టడానికి పశువుల తొట్టి ఖాళీగా ఉంది ప్రియమైన దేవుని పిల్లారా. అక్కడ పరుండబెట్టారండి. ఒకవేళ పశువుల తొట్టిలో పరుండుండొచ్చు అంటే అది సామాన్యమైన వాడు. అర్థమైందా ప్రియమైన దేవుని పిల్లారా? యేసుప్రభు వారిని చిగురు అన్నాడు. అర్థమైందా? చిగురు అంటే ఎలా ఉంటుంది? చిగురు అంటే ప్రారంభం ప్రియమైన దేవుని పిల్లారా. ఒక పండు రావడానికి ప్రారంభం. అర్థమైందండి? చిగురు. అలాగే ఒక మహా ఉన్నతమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఒక ప్రారంభకుడుగా, చిగురుగా యేసుప్రభు వారు ఉన్నాడు. ఆయన్ని ఘనత వహించి ఏం చేస్తాడు? ఆయన సింహాసనాసీనుడవుతాడు అని ప్రవక్తలు ప్రవచించారా? ప్రవక్తలు ప్రవచించారు. అంతేకాకుండా యెషయా గారు రాస్తున్నటువంటి మరొక మాట అండి. యెషయా గారు రాస్తూ 9వ అధ్యాయం 7వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఏమంటే ఒక మాట అండి మనం గుర్తు చేసుకోగలిగితేనండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6 చదివిస్తారు, కానీ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం మాత్రం చదివించరండి. ఇదే మీ చిత్రమో తెలియదు. అవును కదా? కంఠత వాక్యాలు అందరూ కూడా యెషయా 9:6 చెప్తారు. 9:7 చెప్పమనండి. 9:7 తెలియదు వీళ్ళకి. అర్థమైందండి? 9:7 అనేది 6కి కంటిన్యూషను. 9:6కి కంటిన్యూషన్ అది. ఆ 9:6లో ఏం చెప్పాడు? ఎలయనగా మనకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యయోగ తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అన్నాడు. అక్కడితోనే ఆపేశారు. అంతేనా? అక్కడితో ఆపేస్తారు వచనం. దానికి కంటిన్యూషన్ ఏది? ఎవరికి రాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ కంటిన్యూషన్లోనే ఆయన వచ్చిన ఉద్దేశం ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. అదేంటంటే చూడండి, ఇది మొదలుకొని మితి లేకుండా, అంటే మితి లేకుండా అంటే ముగింపు లేదు. ఆయన రాజ్యానికి ముగింపు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. తెలుసా? మరి ప్రియమైన దేవుని పిల్లలారా, లోకా గారు కూడా రాస్తూ లోకా సువార్త 2వ అధ్యాయం 32వ వచనం, ఇది ఇలా పట్టుకోండి, చదువుతాం తర్వాత. అది అలా పట్టుకుని లోకా సువార్త 2వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే ఏమండి అక్కడ ఏమన్నాడంటే, మొదటి అధ్యాయం 32వ వచనం, లోకా సువార్త మొదటి అధ్యాయము 32వ వచనం మనం చూస్తే ప్రియులారా, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది, ఆయన గొప్పవాడై. చూడండి, 1వ అధ్యాయము 32వ వచనం చదువుతున్నాం. ఆయన గొప్పవాడై కన్య అయిన మరియా నీ గర్భవాసము నుండి పుట్టబోతున్నటువంటి ఆ శిశువు, ఒకవేళ సామాన్యుడు అనుకుంటావేమో, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము. ఏమండి ఎప్పుడు చెబుతున్నాడు ఈ మాట?
కన్యకతో చెబుతున్న మాట ప్రియమైన దేవుని పిల్లలు, ఇదిగో నీ గర్భవాసం నుంచి రాబోతున్నాడు, నీ గర్భము నుండి నీ గర్భాన్ని మరి ఒక పెట్టిగా తీసుకుని, ఒక ఆకారం తయారవడానికి తీసుకుని, నీ గర్భములో నుంచి వస్తున్నటువంటి శిశువు యొక్క ఔన్నత్యం ఏంటో తెలుసా? ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు ఆయన. ఆ రాజ్యానికి ఏముండదు, అంతము లేదు, అంతము లేనిదై ఉండును. ఏమండి, ఎందరో రోజులు వచ్చారు, వారి వారి పరిపాలనలు అంతమై వెళ్ళిపోయారు ప్రియమైన దేవుని పిల్లరా. ఎందరో పరిపాలించారు పూర్వకాలం. 45 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమండి, 25 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లరా. కానీ ఏదో ఓ రోజు వారి యొక్క రాజ్యం కూలిపోయింది. అవునా? ఎందరూ పరిపాలించారు? రాజులు చాలా మంది ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లరా. ఇశ్రాయేలును పరిపాలించిన వారు, యూదులను పరిపాలించినటువంటి వాళ్ళు, మరి చాలా మంది రాజులు ఉన్నారు, చాలా మంది రాజులు. కానీ ఏ రాజ్యము కూడా శాశ్వతంగా నిలబడలేదు. ఏదో ఒక పొరపాటు వల్లనో ఏదో రకంగానో అది కూలిపోయింది ప్రియమైన దేవుని పిల్లరా. ఇదిగో కన్యక అయినటువంటి మరియా, నీ గర్భము ద్వారా ఈ లోకానికి ప్రవేశిస్తున్నటువంటి శిశువు ఏదో సామాన్యుడు అనుకోకు. ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి నియమిస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు పరిపాలిస్తాడు. ఆయన ఏంటో అనుకుంటున్నావేమో నువ్వు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు పరిపాలిస్తాడు, ఏలతాడు. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును. అర్థమైందా? ఏ రాజు సింహాసనమైనా అంతము లేనిదై ఉండునని వ్రాయబడిందా? లేదు. కానీ ప్రభువు స్థాపించినటువంటి సామ్రాజ్యం ఏదైతే ఉందో దానికి ముగింపు లేదు ప్రియమైన దేవుని పిల్లరా. అదే క్రీస్తు మహా సామ్రాజ్యము, అదే క్రీస్తు సంఘం ప్రియమైన దేవుని పిల్లరా. దీనికి ముగింపు ఉందనుకుంటున్నారా? లేదు. క్రీస్తు సంఘానికి, క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి స్థాపించినటువంటి సంఘానికి ముగింపు ఉందనుకున్నారా? లేదు ప్రియమైన దేవుని పిల్లరా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ప్రవక్తలను అపోస్తులను వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. సంఘమైనటువంటి మనము ఎలా కట్టబడుతున్నాము అనంటే, దేని మీద కట్టబడుతున్నాము అనంటే, అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మనం కట్టబడుతున్నాము. అర్థమైందండి? దేవుని పిల్లలారా, ఆలోచించండి. ప్రవక్తలు అపోస్తులు వేసినటువంటి పునాది మీద మనం కట్టబడుతున్నాం. ఇప్పటికీ కూడా మనం అదే పునాది మీద కట్టబడుతున్నాం. వేరొక పునాది ఎవ్వడో కూడా వేయడానికి వీల్లేదు. మరొక సంఘాన్ని ఏమైనా స్థాపిస్తామా? మనకు నచ్చిన సంఘాన్ని ఏదైనా స్థాపించడానికి అవకాశం ఉందా? మరొక పునాది ఎవరమైనా వేయడానికి ఉందా? వేయడానికి లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి అదే ఒక మహా ఉన్నతమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. స్థాపించి వెళ్ళిపోయాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అందులో ఈరోజు మనము చేర్చబడటమే మన బాధ్యత. అర్థమైందండి? చేర్చబడాలన్నది మనకు తెలియవలసినటువంటి విషయం. అందులో చేర్చబడటం అనేది మన బాధ్యత ప్రియమైన దేవుని పిల్లలారా, మన హక్కు, మన అధికారం. అర్థమైందా? దేవుని పిల్లలమయ్యేటువంటి అధికారం ఇచ్చాడు, దేవుని కుమారులమయ్యేటువంటి అధికారం ఇచ్చాడు. ఆ కుమారులను ఎక్కడ పెడుతున్నాడు? ఇదిగో లోకానికి వేరుగా ఉన్నటువంటి ఒక మహా సామ్రాజ్యం ఉంది, అందులో పెడుతున్నాడు తీసుకొచ్చి. అర్థమవుతుందా మీ అందరికీ? లోకానికి వేరుగా ఉన్నటువంటి సామ్రాజ్యము ఏదంటే అదే క్రీస్తు వారి సామ్రాజ్యం ప్రియమైన దేవుని పిల్లలారా. అదే క్రీస్తు సంఘం. అర్థమైందండి? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనం చదువుతాం ముగింపుగా. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. 10వ వచనం, 11వ వచనం. నేర్పరి అయిన
శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒక్కడు ఏమంటేనా పునాది వేశాను దాని మీద, అంతే తప్ప మరొకడు పునాది వేయొచ్చా? వేయకూడదు. అర్థమైందండి? పునాది వేసేసారు ఆల్రెడీ. ప్రవక్తలు వేసేసారు, అపోస్తలులు వేసేసారు పునాది. పునాది రాయి ఏంటి? క్రీస్తే. క్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అర్థమైందండి? క్రీస్తే ముఖ్యమైన మూలరాయి. ఇక్కడ చదువుతాం, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. అర్థమవుతుందండి అందరికీ? ఒకే ఒక పునాది వేశాడు, ఒకే ఒక పునాది, అదే క్రీస్తు, యేసుక్రీస్తే. ఆ పునాది యేసుక్రీస్తే. దాని మీదే కట్టబడాలి తప్ప మరొక పునాది వేయడానికి వీల్లేదు. వేయబడినది తప్ప వేరొక పునాది ఎవ్వడు కూడా వెయ్యనేరడు అన్నాడండి. వేరొక పునాది వేయకూడదు. ఇంకొకరిని తెచ్చి పునాది రాయిగా మనం వేయకూడదు. ఇంకొకటి తెచ్చి మనం పునాది రాయిగా వేయటానికి వీల్లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ పునాది క్రీస్తే. అదే స్థాపించడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు? అదిగో ఒక మహా సామ్రాజ్యాన్ని, ఒక మహా ఉన్నతమైనటువంటి సంఘాన్ని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అది స్థాపించి వెళ్ళిపోయారండి ఈ లోకం విడిచి. అర్థమైందండి? అది దాన్ని స్థాపించడానికి ఏం చేశారో తెలుసా? తన రక్తాన్ని పెట్టాడు, తన శరీరాన్ని అంకితం చేశాడు. ఏమండి? తనకున్నటువంటి సర్వాన్ని పెట్టేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తనకున్నటువంటి సర్వాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరి కోసం అనుకున్నారు? ఆ సంఘాన్ని స్థాపించడం కొరకు. ఎఫెసీ పత్రికలో ప్రతి పెళ్లిలో చదివేటువంటి మాట ఏమండి? ప్రతి పెళ్లి కార్డులో, పెళ్లిల్లో చదివేటువంటి మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుంచి చూస్తే మనం మరి చదువుతారు కానీ ఎందుకో అర్థం చేసుకోలేకపోతారండి. మనోనేత్రాలు మూసేసాడు ఏంటో కానీ, మరి అంతేనా? మనోనేత్రాలు మూయబడితే ఇంక అంతే, అర్థం కావేమిని. అర్థమైంది ప్రియులారా? దేవుని యొక్క విషయాలు మనోనేత్రం మూయబడితే అర్థం కావండి. మరి పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి అని చెప్పి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఏమండి? ఎవరిని ప్రేమించి? సంఘమును ప్రేమించి. అంటే దేని కొరకు వచ్చాడైనా? సంఘము కొరకు వచ్చాడు యేసుప్రభు వారి లోకానికి. ఆ సంఘాన్ని ప్రేమించి, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను. ఇక చూడండి దాని యొక్క ఉన్నత స్థితి. సంఘం ఎంత గొప్పగా ఉండాలంటండి? మహిమ గలదిగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని. అంటే ఎంత గొప్పగా ఉంచాలనుకున్నాడు యేసుప్రభు వారు కూడా. ప్రవక్తలు ప్రవచించారా సంఘం ఎంత గొప్పగా ఉండాలో? సంఘం ఎంత గొప్పగా ఉండాలో ప్రవక్తలు ప్రవచించారు కదా. యెషయా గ్రంథంలో చదివాం కదండి. కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, పర్వత శిఖరమున స్థిరపరచబడును. అంత ఉన్నతంగా ఉండాలని ప్రవక్తలు ప్రవచించారు. యేసుప్రభు వారు దాని కొరకు వచ్చాడు కదా. ఆ సంఘాన్ని స్థాపించడానికి వచ్చాడు కదా. ఆ సంఘము ఎంత ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఇక్కడ? మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లల, సంఘము కొరకు. అంటే సంఘాన్ని ఒక మహిమ గలదిగా, ఒక మహిమ గల సంఘముగా నిలబెట్టడానికి యేసుప్రభు వారు తను తాను అప్పగించుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘము కొరకు. సంఘము ప్రియమైన దేవుని పిల్లల, సంఘమును తన ఎదుట మహిమ గలదిగా నిలబెట్టుకోవడానికి యేసుప్రభు వారు చేసినటువంటి త్యాగం ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి? సంఘాన్ని ఆయన ఎదుట మహిమ గలదిగా నిలబెట్టుకోవాలి అనుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే ప్రవక్తలు ప్రవచించారు సంఘము ఎంతో ఉన్నతమైందని ప్రవచించారు.
అలాంటి ఉన్నతమైనదిగా సంఘాన్ని నిలబెట్టాలి అని అంటే దాని కొరకు నేను అప్పగించబడాలి అని ప్రభువు మనందరి కొరకు, సంఘమంతటి కొరకు కూడా ఏమండి మరి ఆయన అప్పగించబడ్డారు. ప్రియమైన దేవుని ప్రియులారా, అందరిని విమోచించడం కొరకు, విమోచించి దేవుని కొరకు ఒక రాజ్యాన్ని స్థాపించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారండి. అది ఆయన ఉద్దేశం. ఏదో ఈరోజు మనం పండగ చేసుకుని ఆనందపడతామని ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం కానే కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, మనం ఈ సమాజం వాక్యాలని కొంత మట్టుకే చదువుతుందండి. కొంచెం వచనమని చదువుతుంది, ఆ కిందకి చదవట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అనుకూలంగా మలుచుకుని అనుకూలంగా చదువుకుంటున్నారే తప్ప వాక్యాలని మరి దేవుని యొక్క ఉద్దేశాలను ఆధారం చేసుకుని చదవట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా చదవకపోతే చాలా ఇబ్బంది. నిజంగా దేవుని యొక్క ఉద్దేశం అర్థం కాలేదనుకోండి, ఆ ఉద్దేశంలోనికి మనం రాలేం కదా. అంతేనండి, దేవుని ఉద్దేశం మనకు అర్థం కాలేదనుకో, ఆ ఉద్దేశం ఏంటో ఆ ఉద్దేశంలోనికి మనం రాగలమా? రాలేము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది ఒక మహా ఉన్నతమైన సామ్రాజ్యమైనటువంటి క్రీస్తు సంఘాన్ని స్థాపించడానికి ప్రవక్తల ద్వారా చెప్పించాడు. ఏమండి, మరి శిష్యుల ద్వారా చెప్పించాడు. ప్రియమైన దేవుని ప్రియులారా, యేసు ప్రభువు వారే ప్రకటించాడు. అంతకంటే ముందు ఇంకా చెప్పాలంటే ప్రియులారా, ఈ సంఘము స్థాపించబోయేటువంటి ముందు యోహాను గారు చెప్పాడండి, పరలోక రాజ్యం సమీపిస్తుందని. అదే యేసు ప్రభువు వారు కూడా వచ్చి ప్రకటన ప్రారంభించాడు, మరి దేవుని రాజ్యం రాబోతుందని. మరి యేసు ప్రభువు వారు వచ్చి ఆయన ఎన్నో కార్యాలు చేసి మరి తాను మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఒక మహా ఉన్నతమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించడానికి, దేవుని కొరకు స్థాపించడానికి కారణభూతుడిగా మన ప్రభువు ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, ఆయన మనందరి నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టి మనము తన ఎదుట మహిమగల సంఘంగా ఉండాలని మనందరి కొరకు, సంఘం అంతటి కొరకు తన ప్రాణాన్ని పెట్టడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఈ లోకానికి వచ్చారండి యేసు ప్రభువు వారు. అంతే తప్ప మనం పండగ చేసుకుని ఆనందించుకోవడానిక? ఏమంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పుట్టిన రోజు అనేది ఒక వ్యక్తి మరణానికి కారణమైపోయింది. తెలుసా మీకు ఆ సంగతి? అర్థమైందా? ఒక యోహాను మరణానికి గల కారణమైంది ఏంటనుకున్నారు? పుట్టినరోజు వేడుకే. అర్థమైందా? పుట్టినరోజు వేడుక ఒక వ్యక్తి మరణానికి కారణమైంది. అదే జరగకపోతే ఆయన ఎలాగో మరణించాలనుకోండి, అది వేరే సంగతి. ఏమంతేనా? ఆ పుట్టినరోజే జరగకపోతే ఆమె హేరోదియ వచ్చి ఆ కుమార్తె నాట్యమాడేది కాదు. అంతేనా? మరి ఏం కావాలో కోరుకోమనడం అనేది జరగదు. ఇదంతా జరగదు. ఒక పుట్టినరోజు వేడుక ఏం చేసింది అనుకున్నారు? ఒక వ్యక్తి మరణానికి కారణమైందండి. పుట్టినరోజు ఆనందం కాదు. అర్థమైందా? ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. యేసు ప్రభువు వారు పుట్టింది ఎందుకో తెలియాలి, తెలుసుకోవాలి. అర్థమవుతుందా దేవుని పిల్లలారా? యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది, ఈ లోకంలో జన్మించింది ఎందుకు? అది తెలియాలి. మనకు పండగ చేసుకుంటామని కాదు, మనం పండగ జరుపుకుంటాక కాదు. అది అయినా ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు ఒక్క రోజైనా పండగ అలాగే అయిపోయిందండి. ఈ రోజు ఒక్కరోజే కాదు. ఏమండి, మనం పుట్టినన్నాళ్ళు కూడా మన కొరకు ఆయన చేసినటువంటి త్యాగం కానీ, ఆయన వచ్చినటువంటి ఉద్దేశం కానీ, ఏమండి, అది మనకు నిరంతరం ఉండిపోవాలండి మనసులో. దానికి తగ్గట్టుగా మన బ్రతుకులు కూడా ఉండాలి. అర్థమైందా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం అది. ఒకేంతవరకు ఓపికతో విన్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఫలింపచేయనుగాక. ఆమేన్.